పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక ప్రజల వరద కష్టాలు తీరుస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. దీనికోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సాకలిపాలెం సమీపంలో 25 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేపడతామని తెలిపారు. కనకాయలంకలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని మంత్రి రామానాయుడు ఆక్షేపించారు. కనకాయలంక గ్రామమన్నా పెద్దలంక గ్రామమన్నా కూడా మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎప్పుడు కూడా లంక గ్రామాలు గోదావరికి వరదలు వస్తే మరి బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి. ఏ పాము ఏ చాటునొచ్చి కరుస్తుందో అనేటువంటి భయం, ఏ పిల్లవాడు అండజారి గోదావరిలో పడిపోతాడో అని ఒక భయం, ఏ రాత్రో అర్ధరాత్రో కడుపు నొప్పి వచ్చో ఆసుపత్రికి వెళ్లాలంటే మార్గం లేనిటువంటి పరిస్థితి. ఇటువంటి మధ్య ఈ యొక్క లంక గ్రామాలు ఏదైతే వీళ్ళ జీవనం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లంక గ్రామాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి గత 14, 19, 5 సంవత్సరాల పాలనలో ఈ పెదలంక కనకాయలంక గ్రామాలకి పెద్ద ఎత్తున మరి ఇంటింటికి కూడా సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆ రోజు 14, 19లో ఈ లంక గ్రామాలకు మహర్దశ నేను ఆ రోజు తీసుకుని వచ్చాం.